విక్రాంత్ గారు హాయ్ అండి సార్. అదే సినిమా ఆబ్వియస్లీ స్క్రిప్ట్ సెలెక్షన్ మీ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరు అనలైజ్ చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది మేబీ ఈ హడావిడంతా అయ్యాక. బట్ ఫస్ట్ ఈ 2 సినిమాల్లో కూడా మీరు యాక్టివ్గా ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా కొంచెం చూసుకుని ట్రావెల్ చేసి ఒక జర్నీ చేసి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఆ చూసుకోవడం పక్క నుంచి నడిపించుకోవడం అన్నీ ఇంపార్టెంట్ కదా. ఆ జర్నీ నుంచి ఏం నేర్చుకున్నారు? 2 సినిమా ఆల్మోస్ట్ 2వ సినిమా జర్నీ కూడా అయిపోయినట్టే ఒక రకంగా. అవును సార్. సార్ మనము ఫ్రమ్ ఎ హీరో పర్స్పెక్టివ్ వీ హ్యావ్ టు బి ప్రొడ్యూసర్స్ మ్యాన్ అండ్ డైరెక్టర్స్ మ్యాన్ సార్. బేసిక్గా నాకు అది బాగా అర్థమైంది ఈ జర్నీలో. వాళ్ళకి మనం ఎంత కోఆపరేటివ్గా ఉండి వాళ్ళకి మనం ఎంత కాంప్లిమెంటరీగా ఉంటే సినిమా అంత బాగా వస్తుంది. అండ్ ఇంకోటి బాగా నేర్చుకుంది ఏంటంటే ప్రమోషన్స్. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మూవీని ప్రొడ్యూస్ చేసి మనకి ఇవ్వగలుగుతారు, కానీ దాన్ని ప్రమోట్ చేయగలిగింది ట్రూగా యాక్టర్సే. సో లాస్ట్ 1 మంత్గా మ్యాక్సిమం ఎలా తీసుకెళ్ళాలి దీన్ని ఆడియన్స్లోకి పడ్డ కష్టం. సో నాకు అర్థమైంది ఏంటంటే సార్, మెయిన్ థింగ్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వాళ్ళ పెట్టే ఎఫర్ట్స్కి మనం ఎంత కోఆపరేటివ్గా ఉండి ఎంత కాంప్లిమెంటరీగా ఉంటేనే వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. వచ్చాక వాళ్ళ బేబీని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాక దాన్ని మనం ఎంత ఆడియన్స్లోకి తీసుకెళ్తాము, ఎంత కష్టపడతాం దాన్ని తీసుకెళ్తానికి అనేది ఖచ్చితంగా ప్లస్ అవుద్ది మూవీకి. ఎప్పటికైనా అది తీసుకెళ్లకుండా మేము చేసే మూవీ ఓకే ఇక్కడ వదిలేస్తాం అనే అంటే కనుక మాత్రం మూవీ ఎంత మంచి తీసినా సరే ఆడియన్స్లోకి వెళ్ళదు సార్. ద ప్రమోషన్ రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్ లైస్ ఆన్ ద యాక్టర్స్. సరే, ఆ ప్రమోషన్స్లో మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు ఇప్పుడు దాకా? మీ టీమ్ ఎఫర్ట్ లేకపోతే ఎంతవరకు తీసుకెళ్ళగలిగామని అనుకుంటున్నారు? సరే, మార్కులు మీరే చెప్పాలి సార్. చూస్తూ ఉన్నారు మీరంతా ఇక్కడ ఉన్నారు, మీరు చెప్పాలి ఎంతవరకు తీసుకెళ్ళాము అనేది. అది నేను చెప్పలేను. నైస్ అండి. మధుర శ్రీధర్ గారు. ఎస్ సార్, ఇది డిఫరెంట్ టాపిక్. ఆబ్వియస్లీ పైరసీ గురించి ఇండస్ట్రీ అంతా బాగా డిస్కస్ చేసుకుంటుంది. ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు అరెస్ట్ అవ్వాలి, ఇంకా మీ హీరో చెప్పినట్టు ఇంకా అరెస్ట్ అవ్వాలి, అవన్నీ పక్కన పెడితే వన్ కన్సర్నింగ్ ఇష్యూ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఈ డీసీపీఎల్ని హ్యాక్ చేసి ఆ కేడిఎంలో డీసీపీఎల్ని హ్యాక్ చేసి అక్కడి నుంచి కంటెంట్ తీస్తున్నారు అనేది ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ షాక్ అండ్ థ్రెట్. సీరియస్లీ. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక చిన్న ప్రొడ్యూసర్గా మీకు తెలుసు ఆ డీసీపీలు ఎంత ఛార్జ్ చేస్తాయి, ఎంత పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలుసు. అటువంటి సర్వర్స్ అసలు సెక్యూర్డ్గా లేవు, అసలు ప్రోటోకాల్స్, డేటా ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్ ఏవి కూడా అంత వల్నరబుల్గా ఉన్నాయనేది ఎంత కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి ఇండస్ట్రీకి? సీరియస్ కన్సర్న్ అండి. యాక్చువల్లీ అంటే షాకింగ్ యాక్చువల్లీ ద వే హీ యాక్ట్ అనేది, ఎలా హ్యాక్ చేశాడనేది. ఇంకా అంటే హ్యాకింగ్ అనేది అంటే నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ కదండి, టోటల్ వరల్డ్లో పెద్ద పెద్ద సెక్యూర్డ్ ఇన్స్టిట్యూషన్స్నే హ్యాక్ చేస్తున్నారు జనాలు. సో దీని నుంచి నేర్చుకోవాలి క్విక్గా మనము. అంటే ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త ప్రాసెస్ తీసుకొని రావాలి. అంటే ఇట్స్ డెఫినెట్లీ ఏ షాకింగ్ అండ్ ఇట్స్ ఎ లెర్నింగ్ టు ఎవ్రీవన్. అంటే ఏదో మనం సినిమా తీస్తున్నాము, డీసీపీలు వెళ్తున్నాయి, రిలీజ్ అయిపోతుంది అని కాకుండా దీని వెనకాల ఇంత నడుస్తుంది అన్నది ఒక షాకింగ్ యాక్చువల్గా. సో డెఫినెట్లీ వీల్ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. బట్ ఇప్పుడు క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఆల్మోస్ట్ మీకు తెలుసు ఒక రకమైన మోనోపలి, 2 ప్లాట్ఫామ్స్ మధ్యలో ఈ డీసీపీలు అనేది మ్యాక్సిమం ఉంది. కొత్త ప్లాట్ఫామ్స్, కొత్త డీసీపీలు వచ్చినా సరే మేజర్గా ఎక్కువ మాట్లాడే పాయింట్ ఏంటంటే అక్కడ సెక్యూర్డ్గా ఉండదు డేటా, మా దగ్గర అయితే చాలా ఎక్కువ సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పి మీకు సెల్ చేస్తున్నారనే విషయం మీకు తెలిసిందే. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా ఏ సెక్యూర్డ్ కాదు అనే పాయింట్ వస్తే ఇది ప్రొడ్యూసర్కి ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్తో పాటు ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం కదా. వాళ్ళకి ఒక కన్సర్న్. ఇప్పుడు వాళ్ళు కావాలని ఏమి అంటే ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఏదో మనం వీక్ సెక్యూరిటీ పెట్టుకుందామని ఆలోచన. ఇట్స్ అలార్మింగ్ థింగ్. వాళ్ళు కూడా ఇప్పుడు సెక్యూరిటీ రిలేటెడ్ డెఫినెట్లీ ప్రాసెస్లు తీసుకొస్తారు. ఇట్స్ ఎ లెర్నింగ్ ఫ్రమ్ దట్స్ వాట్ ఐ సెడ్ కదా. ఇప్పటి నుంచి అసలు ఏమేం జరిగినాయి అని చెప్పి ఒకవేళ ఈ దెబ్బ నుంచి మనము నేర్చుకోకపోతే ప్రాబ్లం, బట్ ఐఎమ్ షూర్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద గుడ్ ప్రాసెస్ అని నేను నమ్ముతున్నా స్ట్రాంగ్గా. ఇప్పటివరకు జరిగిపోయింది, బట్ ఇప్పటి నుంచి మంచి ప్రాసెస్లు అడాప్ట్ చేస్తారు సెక్యూరిటీ ప్రాసెస్ అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సంజీవ్ గారు హాయ్ అండి. ఈ మేల్ ఫెర్టిలిటీ గురించి టచ్ చేసిన పాయింట్ ఇది. బేసిక్గా ఇలాంటి సినిమాలు టచ్ చేసినప్పుడు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆడియన్స్ ముందు నుంచి టచ్ చేశారని, బట్ మీరు లైటర్ వేలో చెప్పడం జరిగింది, ఎంటర్టైన్మెంట్ లేయర్ ఎక్కువ వేసుకొని. సో ఎందుకు ముందు నుంచి ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ మీద కానీ ఇంకొంచెం ఏదైనా చెప్పాలనుకున్నారా, లేదంటే ముందు నుంచి ఎంటర్టైన్మెంట్ వేసుకొని జస్ట్ లైటర్ వేలో చెప్పాలని? మేము అంటే ఫస్ట్ నుంచి కూడా దీని ఒక లవ్ స్టోరీ లానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చామండి. లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్సే అని.
జస్ట్ కథా వస్తువు మాత్రమే ఈ ఫర్టిలిటీ ఇష్యూ తీసుకున్నాం. మేము ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా అదే చెప్పుకుంటూ వచ్చాం. సో ఇటువంటి ఇష్యూని ఎప్పుడైతే మనం సీరియస్గా చెప్తామో అది ఇందాక మన నాగేంద్ర గారు అన్నట్టు డాక్యూ దానిలోకి వెళ్ళిపోతుంది. సో మేము ఈ హ్యూమర్ని, ఎంటర్టైన్మెంట్ని, ఎమోషన్స్ని వీటన్నిటినీ కూడా మా స్క్రిప్ట్ దశ నుంచి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసాము. అది ఇట్స్ ఎ ప్లాన్. యా ఓకే. విక్రాంత్ గారు 2 ఫిలిమ్స్ చేశారు మీరు హీరోగా, అండ్ ఈ 2 ఎక్స్పీరియన్స్తో ఏదో థర్డ్ ఫిలిం కొంచెం పెద్దగానే ప్లాన్ చేస్తున్నారని విన్నాం. ఏంటి అది, ఎంతవరకు వచ్చింది, ఎలా ఉండబోతుంది థర్డ్ ఫిలిం? సార్ అది పెద్ద సినిమాలాగా అనిపించే చిన్న సినిమా సార్. జస్ట్ ఒక కేస్ స్టడీ లాగా చేయాలి, మనం తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రోడక్ట్ ఎలా తీసుకురావాలి అని చెప్పి ఒక యంగ్ టీమ్, ఎవరికి రెమ్యునరేషన్స్ లేవు, ఎవరికి శాలరీస్ లేవు, జస్ట్ అవుట్ ఆఫ్ మూవీ లవ్ వచ్చారన్నమాట వాళ్ళు యాక్చువల్గా. సో వాళ్ళతో మేము ఇండిపెండెంట్గా, అంటే ఎలా అంటే సార్ మేము వెళ్ళిన లొకేషన్స్కి లైట్లు కూడా మేమే మోసుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా ఓన్లీ 4-5 ఉంటారు క్రూ అంతే. కానీ మీకు చూడడానికి తెరపైన మాత్రం ఇట్ లుక్ లైక్ ఎ బిగ్ ఫిల్మ్. అది మా ప్రయత్నం అనమాట, చేస్తున్నాం యాక్చువల్గా. సో ఎవరైనా ఒకటే చెప్తున్నాం, యూ డోంట్ ఎక్స్పెక్ట్ 1 రూపీ అవుట్ ఆఫ్ దిస్ మూవీ, జస్ట్ డూ దిస్ ఫర్ ద లవ్ ఆఫ్ క్రాఫ్ట్ అని చెప్పి ఒక 2 ఏళ్ళగా జల్లెడ పట్టి ఇండస్ట్రీలో కొంచెం మంచి బెస్ట్ క్యాండిడేట్స్ని అందరినీ ఒక టీమ్ లాగా చేస్తున్న ఎఫర్ట్ సార్ అది బేసిక్. సో బడ్జెట్ అంతా మేకింగ్ మీద, విజువల్ ఎఫెక్ట్స్ మీద అంతే పెట్టబోతున్నారు. సార్, మేకింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అంతే. ఇంకెవ్వరికి ఒక రెమ్యునరేషన్ లేదు, ఏం లేదు బేసిక్గా. అంతే చిన్న క్రూ, చిన్న యూనిట్, 8 మంది 10 మంది అంతే మెజారిటీ టైం. బట్ మీకు తెర పైన మాత్రం ఇట్ లుక్ లైక్ బిగ్ మూవీ. అది మా ఎఫర్ట్. ఏంటంటే జానర్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు, ఎప్పుడు ప్లాన్ చేస్తాను? అదొక మైథలాజికల్ సోషో ఫ్యాంటసీ మూవీ సార్. ఎప్పుడు రిలీజ్ అంటే ఇట్ విల్ టేక్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి షూట్ చేయొచ్చు సార్. మేము ఆల్రెడీ ఒక 20-30% షూట్ కంప్లీట్ చేసాం మేము. వీఆర్ షూటింగ్ ఫర్ రిలీజ్ అరౌండ్ December, October నెక్స్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాందిని గారు, యా ఫస్ట్ హాయ్. పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. బట్ వన్ థింగ్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఏంటి అంటే మీరు డబ్ చెప్పలేదు దానికి. ఎందుకు అంటే మీ వాయిస్ మేము ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాము. సో స్లాంగ్ వల్లనా లేకపోతే దేనివల్ల మీరు డబ్బింగ్ చెప్పడం ఎందుకు అవ్వలేదు? ఐ థింక్ ఈ క్వశ్చన్కి మా డైరెక్టర్ ఆన్సర్ చేస్తే బెటర్. అంటే తనే ఒకసారి డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత తను చూసుకున్నారు సినిమా, చూసుకొని తనకే ఎక్కడో అనిపించింది దీనికి అథెంటిక్ తెలంగాణ అమ్మాయి ఉంటేనే బెటర్ అండి అని చెప్పి తనే సజెస్ట్ చేశారు. సో అందుకని ఆ డిసిషన్ తీసుకున్నామండి. థ్యాంక్ యూ. కాన్సన్ట్రేషన్ స్లాంగ్ మీదకి వెళ్ళకూడదు, స్టోరీ మీద ఉండాలి అనే ఉద్దేశం. బట్ సమ్హౌ వి ఫెల్ దట్ అరే చాందిని వాయిస్ కాదు కదా, మాకు అలవాటు అయిపోయిన మూల అరే కాదు కదా తనే వాయిస్ ఉండుంటే బాగుండని చాలా అనిపించింది. నాకు కూడా అనిపించింది. బట్ ఫర్ ద సినిమా ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఫర్ ద ఎంటైర్ టీమ్. సంజీవ్ గారు, సో ఇది చూస్తే కనుక అంతా వరంగల్ అని చెప్పి చూపించారు, వరంగల్ బ్యాక్డ్రాప్లో తీశారు. అండ్ ఇంకొకటి అక్కడ హాస్పిటల్ కానీ బస్ స్టాండ్లో కానీ, సో అక్కడ రియల్గా తీసారా ఏంటి? వరంగల్ మీది వరంగల్ అనా? అక్కడ కాదండి, మా ప్రొడ్యూసర్ గారిది వరంగల్, శ్రీధర్ గారిది. ఆయన అక్కడ లొకేషన్స్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉండి మాకు పర్మిషన్ ఇప్పించారు. ఆయన ఉన్నారు షూట్ జరిగేటప్పుడు కూడా. రియల్ వరంగల్ లొకేషన్స్లోనే, ఆ బస్ స్టాండ్ అవ్వచ్చు, హాస్పిటల్ వచ్చి అన్ని రియల్ లొకేషన్స్లో చేసాం. బిగ్ థ్యాంక్స్ టు హిమ్ అండి. యా శ్రీధర్ గారు, సో లాస్ట్ టైం నేను అడిగాను సినిమా రిలీజ్ అవ్వకముందే, సో దీంట్లో ఫెర్టిలిటీ ఇష్యూస్ చూపిస్తున్నారు, బాగుంది. బట్ దీనికన్నా చాలా హాస్పిటల్ చాలా బయటకు వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద కేసెస్ బయటకు వచ్చినాయి అన్నప్పుడు యా డెఫినెట్గా ఇది సక్సెస్ అయితే నేను సెకండ్ పార్ట్ తీస్తానమ్మా అన్నారు. సేమ్ అదే వి విల్ రైట్ అండి. సంతాన ప్రత్రస్తు 2 అది ఉంటుంది. ఇంకా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వెనకాల మోసాలు అవన్నేమో పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 3 కూడా షూర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంజీవ్ గారు, హాయ్ అండి. హాయ్. సో చాలా సెన్సిటివ్ పాయింట్ చెప్తున్నారు, ఎలా చెప్తారు అనేది అంతకుముందు అడిగినప్పుడు మీరు చెప్పారు. సో తీసుకున్న బౌండరీ ఏదైతే ఉందో అది దాటకుండా చేస్తామని. నిజంగా మీరు చెప్పిన పాయింట్, సెన్సిటివ్ పాయింట్ని చాలా క్లియర్గా, చాలా నీట్గా చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ద క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్స్ అండి. యా థ్యాంక్ యూ. చాందిని గారు, సో ద వే యూ సపోర్టింగ్ విక్రాంత్ క్యారెక్టర్ కానీ, సో మీరు ఆ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డబ్బింగ్ ఏదైతే ఉందో సో అది సూట్ అవ్వలేదని తీసుకున్న డెసిషన్ కానీ, ఇవన్నీ కూడా చెప్తున్నాయి మీ క్యారెక్టర్ ఎంత బాగా అంటే ఆడియన్స్లోకి వెళ్ళింది అని. సో నిజంగానే చాలా బాగుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తారని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. వస్తాయని కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ టీం మొత్తానికి కంగ్రాట్స్ సార్. సో అంటే చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉంటే మంచి సినిమాని ఎవరు ఆపలేరు అనేది మళ్ళీ ఆడియన్స్ ప్రూవ్ చేశారు. అండ్ యువర్ సినిమా ఆల్సో ప్రూవ్డ్ ఇట్. అండ్ నాకు అయితే ఓన్లీ మురళీధర్ గారిని ఒక క్వశ్చన్,
సార్ కంప్లీట్గా అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ లౌడ్ ఉంటాయి, గట్టిగా మాట్లాడేవి, మీ వాయిస్కి ఆ బేస్కి ఎక్కువ లౌడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇందులో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అండ్ కంప్లీట్ మూవీ అంతా కూడా ఇన్షర్ట్ చేసుకుని పడుకునేటప్పుడు కూడా. సో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్ ఇది ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్, కాబట్టి అతను డిసిప్లిన్డ్గా పెరిగాడు. తనకు భార్య లేదు, ఉన్న ఒకే ఒక్క కూతురు. ఆ అమ్మాయిని చాలా గారాభంగా చూసుకుంటూ అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక చక్కటి భవిష్యత్తును ఆమె కల్పించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. డైరెక్టర్ గారు నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఈ యొక్క క్యారెక్టర్ యొక్క నేచర్ చెప్పినప్పుడు, దాంట్లో ఉన్నటువంటి ప్రేమ, భావోద్వేగాలు ఇవన్నీ కూడా నాకు ఒక మంచి పాత్ర చేయబోతున్నాను, నాకు ఒక మంచి వేషం దొరికింది అనేటువంటి సంతృప్తి నాకు కలిగింది. చెప్పిన వెంటనే కలిగింది. దానికి తగ్గట్టుగా నన్ను మలుచుకున్నాను, శాయశక్తుల ప్రయత్నం చేశాను. అదే మీరు చూశారు. థ్యాంక్ యూ సంజీవ్ గారు. సో అంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినా కంప్లీట్ త్రూ అవుట్ ఆ ఇన్షర్ట్ అది ఉండక్కర్లేదు, నైట్ పడుకునేటప్పుడు కూడా. సో ఎందుకు డిజైన్ చేసుకున్నారు అట్లా? మీకు ఎవరైనా రిఫరెన్స్ ఉందా దానికి? అంటే చాలామంది పట్టువిడుపుగా ఉంటారు ఏదైనా విషయాల్లో. సో మేము ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినప్పుడే ఆ రేనాల్డ్స్ పెన్స్ అవి ఆ ఇనిషియేటివ్ అన్నీ కూడా మేము డిజైన్ చేసాం. మీరు క్లైమాక్స్లో చూస్తే దానికి మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది అది తీసినప్పుడు. అది సో ఇట్స్ డిజైనింగ్, క్యారెక్టర్ డిజైనింగ్లో భాగంగా చేసిందే అండి. కంగ్రాట్స్ టు ద హోల్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, హాయ్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సార్ యాక్చువల్గా ఇప్పుడు స్టార్టింగ్ స్క్రిప్ట్ అదంతా రాసినప్పుడు కూడా అంటే మీకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. సో ఆఫ్టర్ రిలీజింగ్ ఆ ఇమాజినేషన్ అలానే ఉందా? అంటే స్టార్టింగ్ ఎలా ఉందో ఆఫ్టర్ సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేస్తున్నారు, ఎలా ఉంది? సేమ్ అండి, ఇంకా హ్యాపీనెస్ యాడ్ అయింది నిజం చెప్పాలంటే. అంటే మేము రాసుకున్నప్పుడు ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కదా, ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో బట్ ఆ కాన్ఫిడెన్స్లో మేము స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో ఇప్పుడు రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. విక్రాంత్ గారు. మురళీధర్ గారు, మీది కాన్వర్జేషన్లో నేను బాగా కనెక్ట్ అయ్యాను ఒక పాయింట్లో. 500 నుంచి శాలరీ 50,000 వరకు నేను చిన్న పాయింట్ చాలా కనెక్ట్ అయింది. అండ్ సో మీరు కూడా చెప్పారు ఇవంతా కామన్, ఇట్లంతా మేము దాచుకోవడానికి కాదని. సో మీరు ఆ సీన్ చేసేటప్పుడు ఎట్లా కనెక్ట్ అయ్యారు? నేను యాక్చువల్లీ బాగా రిలేట్ అవుతాను. నాది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. సో ఖచ్చితంగా మాకు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలిసి స్టార్టింగ్ శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ కన్జర్వేటివ్ వే ఆఫ్ సేవింగ్ అండ్ మా కన్జర్వేటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది మ్యాచ్ అవ్వదు, మా వే ఆఫ్ థింకింగ్ అనేది. సో ఫస్ట్ టైం ఆ డైలాగ్ షీట్ నేను చదివినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరినీ సపోర్ట్ చేస్తూ ఒక చిన్న మోనోలాగ్ అదంతా. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ జాబ్ సార్. మన వరల్డ్ రన్ అవుతుందంటే సాఫ్ట్వేర్ మీదే. సో అలాంటిది ఒక పర్సన్ వచ్చి మీ జాబ్లో ఏంటి టైపింగ్ ఉద్యోగాలు అనగానే దానికి మనం ఇచ్చే రెస్పాన్స్, అది ఐ రియలీ లవ్ దట్ సీన్. యాక్చువల్లీ దట్స్ ఎ సీన్ దట్స్ వెరీ డియర్ టు మీ. సంజీవ్ గారు అండ్ శ్రీధర్ గారు, సో ఇద్దరికి సార్. సారీ, మీ ప్రశ్న నాకు బాగా నచ్చింది మేడం. కారణం ఏంటంటే ఇది నా వ్యక్తిగత జీవితానికి కూడా సంబంధించినటువంటి ప్రశ్న. మీకు తెలుసు నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యానని. నా మొట్టమొదటి జీతం 813 రూపాయలు పర్ మంత్. నేను రిటైర్ అయినప్పుడు 65,000 రూపాయలు. 27 సంవత్సరాల 2 నెలల 16 రోజులు పనిచేశాను నేను. దాని ఫలితం నాకు అది నాకు ఈ డైలాగు చెప్తున్నప్పుడు నా స్వయంగా నేను అనుభవించినటువంటి ఆ సాధక బాధకాలు, ఆ కష్ట సుఖాలు కూడా నాకు గుర్తొచ్చినాయి. దానికి ఆయన ఇచ్చిన జవాబు కూడా నాకు నచ్చింది. ఎందుకంటే నా కాలంలో నేను చేసిన పీరియడ్ వేరు, నేను చేసినటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క జీవన విధానం కూడా వేరు కదా. ఇది నా జీవితానికి, నిజ జీవితానికి సంబంధించినటువంటి ఒక అంశంలాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ క్వశ్చనింగ్ దట్. విక్రాంత్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. విక్రాంత్ గారు, చాందిని గారు, మీ ఇద్దరికి ఒకే క్వశ్చన్. ఈ మూవీ తర్వాత మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది? నాకు ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీలోంచి ఒక 6 to 10 పీపుల్ పెట్టారండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. విక్రాంత్, యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్, చాలా బాగా చేసావు క్యారెక్టర్లో. ఆ కాంప్లిమెంట్ అంటే కమింగ్ ఫర్ అన్ యాక్టర్, నువ్వు బాగా యాక్ట్ చేసావు అనేది దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ హ్యావ్, ఎస్పెషలీ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అండి. చాందిని గారు, సేమ్ క్వశ్చన్. నాకు వచ్చే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్నిటికన్నా మంచిదంటే గ్రేస్ గురించి, యాక్టింగ్ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నా లాంటి ఆర్టిస్ట్ ఎస్పెషలీ యాజ్ అ తెలుగు యాక్టర్ ప్రతి సినిమాతో నేను ప్రూవ్ చేసుకోవాలి.
కొంతమందికి 1-2 సినిమాలు ప్రూవ్ చేసుకుంటే చాలు. నాకు అలా ఎప్పుడూ జరగలేదు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా నాకు పోరాటమే. ఒక్క సినిమాలో తగ్గినా సరే మళ్ళీ నా మొహం ఎవరు చూడరు. సో ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ రావాలి, ప్రతి సినిమాతోని నిలబెట్టుకుంటూ రావాలి. సో నా కెరియర్లోని బెస్ట్ లుక్ అన్నారు, చూడటానికి కూడా ద బెస్ట్ లుక్ అని. సో త్రూ ద ఇయర్స్ ఈవెన్ దో లేటెస్ట్గా వచ్చి ఇప్పుడు లుక్స్ వైజ్ ఇంకా బెటర్, అన్నిటికంటే బెటర్ లుక్ ఉందన్నది డెఫినెట్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ యాజ్ అ ఫీమేల్ ఆర్టిస్ట్. సెకండ్, ఆ గ్రేస్ యాక్టింగ్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. శ్రీధర్ సార్, సో కంగ్రాచులేషన్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే 3.35 వినబడుతుందా? వినిపిస్తుంది సార్. 3.53 crores టిల్ లాస్ట్ వీక్ వరకు, లైక్ లాస్ట్ వీక్ ఫస్ట్ వీకెండ్. సో అంటే 3 days, ఫ్రైడే సాటర్డే సండే. సో మండే ఎలా ఉంది సార్ ఫుట్ ఫాల్స్ అనేవి? జనరల్గా ఎంత పెద్ద సినిమాకైనా, ఎంత సక్సెస్ఫుల్ సినిమాకైనా మండే ఫుట్ ఫాల్స్ తక్కువ ఉంటాయి. ఫ్రైడే సాటర్డే సండే ఎక్కువ ఉంటాయి, మండే తక్కువ ఉంటాయి. మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట. కొంచెం ఫుట్ ఫాల్స్ తగ్గినాయి, బట్ వెరీ గుడ్. అంటే మండే స్టాండర్డ్స్కి వీఆర్ అప్ టు ద మార్క్. సో వాట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్? టోటల్గా ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 6.5 crores గ్రాస్ అండి. ఒక చిన్న సినిమా చాలా పెద్ద నంబర్ అది యాక్చువల్లీ. బై నెక్స్ట్ వీకెండ్, నెక్స్ట్ సండే కల్లా ఆ నెంబర్ టచ్ అవుతాం, 6.5 అలా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ మీదే కదా మేజర్ ఫిల్మ్ ఇదంతా. సో బయట టాపిక్స్ కూడా జరుగుతున్నాయి కదా, సాఫ్ట్వేర్ అబ్బాయికి పిల్లని ఇవ్వాలా లేదా ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ సినిమా చూసిన తర్వాత సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారు? సో బేసికలీ అండి, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి యూస్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, మంచి రెస్పాన్స్ ఉందండి. రివ్యూస్ చూస్తే మీరు బాగా నవ్వుతూ చాలా బాగుంది. మేము బయట తీసుకున్నటువంటి బైట్స్ కూడా సాఫ్ట్వేర్కి చాలా బాగా కనెక్ట్ అయింది. అదేవిధంగా కామన్ పబ్లిక్ కూడా, ఎందుకంటే కొంచెము హాస్యభరితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీయడం వల్ల, రైట్, అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా ఎలాంటి అశ్లీలత లేక చేయడం వల్ల బాగా కనెక్ట్ అయింది మూవీ. సో మా పార్ట్నర్ శ్రీధర్ కూడా దాని మీద ఒక మాట చెప్తారు. బేసికలీ అంటే సాఫ్ట్వేర్ అనే పర్టికులర్గా మేము పాయింట్అవుట్ చేయలేదు, టు బి వెరీ హానెస్ట్. అంటే ఇప్పుడు వర్కింగ్ క్లాస్, బేసికలీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో వర్కింగ్ క్లాస్ మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. సో ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. ఇన్ఫ్యాక్ట్ పిచ్చి లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ జంక్ తింటున్నాం, సిగరెట్లు తాగుతున్నాం, మందు తాగుతున్నారు. ఇవన్నీ తాగిన తర్వాత హెల్త్ ఎలా ఉంటుంది చెప్పండి? సో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రసంగంలో అదే చెప్తున్నారు కదా, లైఫ్ స్టైల్ అని. ఆయన ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్గా. ఏంటి, సంతానం ఎక్కువ కనండి, మన భారతదేశం యంగ్ ఇండియా ఉండాలి, ఎక్కువ మందిని కనండి అని ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా డెరైవ్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే గుడ్ హెల్త్, అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి, హెల్త్ కాపాడు. ఒక చీఫ్ మినిస్టర్గా తన ఆల్మోస్ట్ ప్రతి ప్రసంగంలో హీఈస్ మెన్షనింగ్ అబౌట్ హెల్త్ అనమాట. సో సంతాన ప్రాప్తిరస్తు మూవీ కూడా కోర్ పాయింట్ డెరివేటివ్ ఆఫ్ వాట్ హీ సేస్ యాక్చువల్లీ, టు బి వెరీ హానెస్ట్. సో డెరివేటివ్ కంప్లీట్గా, అంటే బాటమ్ లైన్ చూస్తే హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్ అంతే. సో ఇట్ సాల్వ్స్ ఎవ్రీథింగ్. విక్రాంత్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. ఏమీ అడగడానికి కూడా లేదు. ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్లానే మంచి ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఓన్లీ రూటెడ్, గ్రౌండెడ్, హానెస్ట్ ఫిల్మ్స్. ఏదైనా సరే ఏ సినిమా చేసినా ఫ్యూచర్లో కష్టంగా అనిపిస్తుంది, అలా చేస్తాం అంతే. ఫిక్స్ అయిపోయాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి సంతాన ప్రాప్తిరస్తు టీం అందరికీ. అంటే మీరు ఇందాక అంటున్నారు కదా సండే దాకా చూస్తున్నాము మోస్ట్ ప్రాబబ్లీ అని చెప్పేసి. సో మీ స్నేహగీతం సినిమా టైంలో దెర్ వాజ్ 4 weeks రన్, 4 to 6 weeks రన్. హలో 6 weeks మంచి హౌస్ఫుల్ అట్లా. సో ఇప్పుడు ఆ లాంజిట్యూడ్ అనేది తగ్గిపోతుంది. అవును. సో వాట్ కెన్ బి డన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ స్మాల్ కాన్సెప్ట్ ఫిలిమ్స్? అంటే మీరు ఒక గిల్డ్లో కూడా ఉన్నారు కాబట్టి, చిన్న ఒక మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా. అంటే మారిపోయింది, అంటే బిజినెసే మారిపోయింది. వెన్ వీఆర్ డూయింగ్ అగ్రిమెంట్స్ విత్ ద డిజిటల్, 30th డేకి ఓటీటీలో పెట్టమని మనమే చెప్పేస్తున్నాము. సో మ్యాక్సిమం 4 weeks, సూపర్ హిట్ అవుతే 4 weeks ఉంటుంది. అదర్వైజ్ 2 weeks అండి. అంటే అట్ ద సేమ్ టైం మనకు థియేట్రికల్ రెవెన్యూతో పాటు అటు ఓటీటీ రెవెన్యూ కూడా ఎక్కువ అయింది కదా. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఓటీటీ రెవెన్యూ అండ్ థియేట్రికల్ రెవెన్యూ.
సో అంటే బిజినెస్లో వచ్చిన మార్పు, దీన్ని ఏం చేయలేము అంతే. కానీ ఈ 2 వీక్స్ ఎలా గట్టిగా నడిపించుకోవాలి, ఈ 4 వీక్స్ అంటే ఫస్ట్ 30 days ఎలా నడిపించుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి యాక్చువల్లీ. బట్ 30 days స్కోప్ కూడా ఉండట్లేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సినిమాలు ఈవెన్ ఓటీటీలో చిన్న సినిమాలు ఈ మధ్య చాలా సినిమాలు కూడా ఓటీటీలో వచ్చినా కూడా కొన్ని షోలు థియేటర్లో రన్ అవుతా ఉన్నాయి యాక్చువల్గా. సో ఇట్స్ ఓన్లీ దట్ మనము అంటే థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు ఫస్ట్ వీక్ ప్రమోషన్ ఎలా చేసామో సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కూడా ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ రిజల్ట్ అండి. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీక్ ఫస్ట్ 2 weeks ప్రమోట్ చేసేసి వదిలేస్తాం యాక్చువల్గా. ఓకే లెట్ ఇట్ గో ఆన్, బట్ ఎండ్ వరకు చేయగలగాలి. ఇప్పుడు మనము అప్పుడు మీరు స్నేహితం ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 days పడేంత వరకు పోరాడాము, పెళ్లి చూపులు 100 days పడేంత వరకు, మెంటల్ మధ్యలో దాదాపు 50th day వరకు పోరాడాము. అలా పోరాటం చేస్తే మేము ఉంటుందండి, థియేటర్లో ఉంటుంది ఫర్ షూర్. అంటే రీసెంట్గా తమిళ ఇండస్ట్రీ 8 weeks అనేది ఒక మ్యాండేటరీ చేసింది ఓటీటీ రిలీజ్కి. దట్స్ రియల్లీ గుడ్ అండి. సో అట్లా తెలుగు ఇండస్ట్రీ ఎందుకని తీసుకోలేకపోతుంది? చేయగలిగితే బాగుంటుంది. అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్కస్ దట్ పాయింట్. గుడ్ పాయింట్ యాక్చువల్గా, అది డిస్కస్ చేయాలి. మనం 8 weeks చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. యా, థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి సంతాన ప్రాప్తిరస్తు టీమ్కి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.